साबिक वजीर व रुकन असम्बली सिद्दीपेट हरीश राव ने असम्बली इंतखाबात में 6 जमानतों के नाम पर बरसर इख्तिदार आने वाली कांग्रेस पार्टी पर बरहमी का इजहार किया। हरीश राव ने कांग्रेस लीडर प्रियंका गांधी से बराह रास्त सवाल किया कि लड़कियों की शादी के लिए 1 तोला सोना देने का वादा क्या हुआ। साबिक वजीर हरीश राव ने कोड़ंगल हल्के में मुनक़िदा महबूब नगर पार्लियामेंट हल्के की सतह के BRS कारकुनों के इजलास में शिरकत की और खिताब किया। उन्होंने कहा कि कांग्रेस ने असम्बली इंतखाबात में जिन 6 जमानतों का वादा किया था उनको इख्तिदार में आने के 100 दिनों के अंदर लागू करने का वादा किया था और कहा था कि पहली दस्तखत 6 जमानतों पर किया जाएगा और इन जमानतों को असेंबली में कानूनी हैसियत दी जाएगी, लेकिन इस सिलसिले में कुछ नहीं हुआ। इसी कोसगी में प्रियंका गांधी ने आकर कहा था कि KCR की तरफ से बहनों की शादियों के लिए दिए जाने वाले 1 लाख रुपए की रकम के साथ कांग्रेस पार्टी की जानिब से 1 तोला सोना भी दिया जाएगा और ये भी कहा था कि अगर रेवंत रेड्डी नहीं देते हैं तो 1 तोला सोना देने की जिम्मेदारी मेरी होगी। उन्होंने प्रियंका गांधी से सवाल किया कि 1 तोला सोने का क्या हुआ। अब तो शादियों का सीजन चल रहा है। उन्होंने कहा कि मार्च और अप्रैल में बेशुमार शादियां हुई हैं, कोड़ंगल में किसी को सोना मिला है और अब इलेक्शन में क्या सूरत लेकर वोट मांगेंगे। शादियों में सोना देने वाले रेवंत और प्रियंका कहां गए? क्या ये धोखा नहीं है? उन्होंने कहा कि क्या किसी एक के भी 2 लाख के कर्ज माफ हुए हैं? जिन अफराद के कर्ज माफ हुए हैं वो तमाम कांग्रेस को वोट दें और जिनके कर्ज माफ नहीं हुए वो तमाम कार के निशान को वोट दें। उन्होंने कहा कि कांग्रेस ने धान के लिए 500 रुपए बोनस देने का ऐलान किया था, लेकिन कोसगी मंडल में धान 2200 रुपए में फरोख्त किया जा रहा है। उन्होंने कांग्रेस हुकूमत पर किसानों को 15,000 रुपए, रैतू बंधु और खौलदार किसानों को भी रकम की इजराई के अलावा अवामी मसाइल के हल में पूरी तरह नाकाम होने का इल्जाम आयद किया। हरीश राव ने अवाम से अपील की है कि वो धोखा देने वाली कांग्रेस को पार्लियामानी इंतखाबात में अपनी कीमती वोट के जरिए सबक सिखाया जाना चाहिए। बीजेपी నవోదయ విద్యాలయాలు అడిగితే ఇయ్యలే। మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు చేయమంటే కూడా బీజేపీ మోసం చేసింది। పోయిన ఎంపీ ఎన్నికల్లో మోడీ గారు మన మహబూబ్ నగర్ కి వచ్చి మేము వస్తే పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తారని మాట ఇచ్చింది, కానీ కనీసం అనుమతులు ఇవ్వలేదు। 1 రూపాయి కూడా మా పాలమూరు జిల్లాకు, మా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి ఇవ్వని పార్టీ ఇవాళ బీజేపీ పార్టీ। ఏమనంటే ఏమంటారు, ఏమనంటే మేము గుళ్ళు కట్టింది కానీ గుళ్ళలో పూజ చేసే అగరబత్తి మీద కూడా GST వేసింది బీజేపీ। అరే మా కేసీఆర్ గుడి కట్టిండు, బడి కట్టిండు, కట్టలేదా? యాదాద్రి గుడి కట్టిండు, మా కొడంగల్ల కోసుగిన బడి కూడా కట్టిండు, దవాఖానా కూడా కట్టిండు, అన్ని చేసినాం మనం। కానీ బీజేపీ వాళ్ళు ఏంటంటే కేవలం మాటలు చెప్పి ప్రజలను అక్షింతలు వచ్చి మాయ చేయాలని చూస్తా ఉన్నారు। దయచేసి ఆలోచించండి। ఇవాళ మన కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు మన కొడంగల్లో చేసింది। మీ తండాలు గ్రామ పంచాయతీలైన కరువు కాటకాలతో ఉండే ఈ ప్రాంతానికి ఇంటింటికి నల్లబెట్టి మా అక్క చెల్లెల కష్టాలు తీర్చింది, మంచినీళ్ళ బాధలు తీర్చింది మన కేసీఆర్। ఈ రకంగా మంచి పనులైనవి। ఇప్పుడే మా లక్ష్మారెడ్డి అని చెప్పిండు, కరివేన ప్రాజెక్టు పూర్తయింది। కరివేన నుంచి కొడంగల్ కు కాలువ తవ్వడానికి టెండర్లు కూడా పిలిచినాం। గట్టిగా చేస్తే 3 నెలల పని, 6 నెలల పని। కాలువ తవ్వితే 1,30,000 ఎకరాలకు ఈ కొడంగల్ నియోజకవర్గానికి నీళ్లు వస్తాయి। గా పని చేయాలంటే రేవంత్ రెడ్డి గారు ఆ టెండర్లు రద్దు చేసి ఇలా కాలయాపన చేస్తా ఉన్నారు। అయిపోయింది పని, 80 పైసల పని అయిపోయింది, ఇక 20 పైసల పని ఉన్నది। కాలువ రప్పన తవ్వితే ఏడాది లోపల ఈ కొడంగల్ కు కృష్ణా జలాలు తెచ్చే పెట్టే అవకాశం ఉంది। రేవంత్ రెడ్డి గారు ఆ పని చేయాలి। ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ సంగతి కూడా మీకు తెలుసు ఏమైందో, ఎన్ని మాటలు చెప్పింది ఎలక్షన్ల ముంగట। 6 గ్యారెంటీలు, 13 హామీలు 100 రోజుల్లో చేస్తామని చెప్పిందా లేదా? ఊరూరికి ఇంటింటికి వచ్చి బాండ్ పేపర్లు వచ్చిందా లేదా? రాలే బాండ్ పేపర్లు, నోటరీ డాక్యుమెంట్లు, ఇంకా జనం నమ్ముతలేదని మొదటి సంతకం 6 గ్యారెంటీల మీద అన్నారు। మరి ఆడవే మొదటి సంతకం? ఇంకా అన్నారు అసెంబ్లీలో 6 గ్యారెంటీల మీద చట్టబద్ధత చేస్తామన్నారు। ఏమైంది చట్టబద్ధత? అది కూడా జనం నమ్ముతలేదని, ఇది రాహుల్ గాంధీ మాట, ఇది ప్రియాంక గాంధీ మాట అని కూడా చెప్పింది। మీకు యాది ఉండాలి,
ఇదే కోస్గీడ ప్రియాంక గాంధీ వచ్చింది ఒకసారి ఇంటికి. వచ్చి ఏమన్నది, మా అక్క చెల్లెలకు కేసీఆర్ ఇచ్చే ₹1,00,000 పాటు తులం బంగారం కూడా ఇస్తా అని చెప్పింది. అనుకుందా మీకు? చెప్పి ఇంకో మాట అన్నది, రేవంత్ రెడ్డి ఇవ్వకపోతే ఇచ్చే జిమ్మేదారు నాది అన్నది. ఏమైందమ్మా ప్రియాంక గాంధీ? ఇప్పుడు లగ్గాల సీజన్ నడుస్తున్నది. మార్చిలో